ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. గుంతర్ అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. గుంతర్ రీసెంట్‌గా జరిగిన లైవ్ షోలో ఫైట్ అయితే చేసినారు. ఈ లైవ్ షోలో గుంతర్ వర్సెస్ సామీ జైన్ వర్సెస్ చాడ్ గేబుల్ వర్సెస్ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్య ఫ్యాటల్ 4-వే మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. ఈ మ్యాచ్ రిజల్ట్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, సామీ జైనే. సామీ జైనే తన టైటిల్‌ని రిటైన్ చేసుకున్నారు. మళ్ళొకసారి గుంతర్ అయితే ఓడిపోయినారు. సో, గుంతర్ విన్ అవ్వలేకపోయినారు. సో, మెయిన్ రోస్టర్ విషయానికొస్తే అంటే గుంతర్ మెయిన్ రోస్టర్‌లో ఎప్పుడొస్తారన్నది క్లారిటీ అయితే లేదు. సో, రీసెంట్‌గా లైవ్ ఈవెంట్‌లో కనిపించినారు. సో, మేబీ గుంతర్ మెయిన్ రోస్టర్‌లో కూడా వస్తారు, వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, మేబీ అంటే ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే గుంతర్ ఎప్పుడొస్తారన్నది. సో, చూద్దాం. మనకు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఏం అప్డేట్ అయితే రావట్లేదు గుంతర్ ఎప్పుడొస్తారని. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో, ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో స్టేజ్ అనేది తక్కువగా ఉంటుందన్న అప్డేట్ అయితే వస్తుంది. అంటే స్టేజ్ స్మాల్‌గా ఉంటదంట. అండ్ మనకి ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే వచ్చినాయి. అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి స్టేజ్‌ని కొంచెం తక్కువ చేస్తున్నారని. సో, ఇదే జరుగుతుంది మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కూడా. సో, ఎక్కువ మంది ఫ్యాన్స్ అటెండ్ అవ్వడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్‌ని అయితే తగ్గిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెజెంట్ ఉన్న ఛాంపియన్స్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళ సైట్‌లో ఫొటోస్‌ని అయితే అప్డేట్ చేసింది ప్రెజెంట్ ఉన్న ఛాంపియన్స్‌తో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మన కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ ఫోటో పక్కన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ యూనివర్సల్ ఛాంపియన్ అని 2 ఫొటోస్ అంటే 2 నేమ్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్సే అన్నమాట. సో, మనకి ఇంతకుముందు రూమర్ వచ్చింది అంటే రోమన్ రైన్స్ స్టిల్ యూనివర్సల్ ఛాంపియనే అని. సో, ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని చెప్పాలి. సో, కోడీ రోడ్స్ పక్కన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అని అండ్ యూనివర్సల్ ఛాంపియన్ అని 2 ఉన్నాయి. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ యూనివర్సల్ ఛాంపియన్ ఈ 2 ఛాంపియన్‌షిప్‌ని కలిస్తేనే మనకి అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ అనేది వచ్చింది. సో, ప్రెజెంట్ ఈ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ నేమ్‌ని మనకి ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌గా మార్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కోడీ రోడ్స్ గురించి ఇంకా మాట్లాడేది ఉంది. సో, అదేంటంటే సోషల్ మీడియాలో కోడీ రోడ్స్‌ని చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేస్తున్నారు అండ్ హేట్ చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ కోడీ రోడ్స్ ఒక వరస్ట్ ఛాంపియన్ అని తిట్టిపడేస్తున్నారు. సో, కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి ఒక 15 డేస్ కూడా అవ్వట్లేదు. సో, ఇంతలోనే ఫ్యాన్స్ అందరూ కోడీ రోడ్స్‌కి బూ చేస్తున్నారు. సో, ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ తన ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేసినారు లైవ్ ఈవెంట్‌లో. రీసెంట్‌గా లైవ్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య మ్యాచ్ జరిగింది. సో, ఇది నార్మల్ మ్యాచ్ కాదు, ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఫైట్ చేసినారు. కాకపోతే మెయిన్ రోస్టర్‌లో ఫైట్ చేయలేదన్నమాట. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఫైట్ చేసినారు. తన టైటిల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ ఛాంపియన్ అయినప్పటి నుండి సో, తన స్టోరీ లైన్ అంత ఇంట్రెస్టింగ్‌గా రావట్లేదు. అండ్ ఆ టైటిల్‌ను కూడా కరెక్ట్‌గా హోల్డ్ చేస్తలేరు. సో, అంత అడ్డదిడ్డంగా పట్టుకుంటున్నారని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి కేవలం 15 డేస్ కూడా అవ్వట్లేదు. సో, ఇప్పుడే మనం కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేయకూడదు. సో, అదంతా డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి స్టోరీ లైన్‌లో బుక్ చేస్తే సో, కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారు. మనకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సో, ఇంకా కోడీ రోడ్స్ ఒక ఫ్యూ డేస్ స్టార్ట్ చేయలేదు. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత సో, కోడీ రోడ్స్ తన ఫ్యూడ్‌ని అయితే కంటిన్యూ చేస్తారు. సో, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రాకపోతే సో, కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేద్దాం అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈని కూడా బ్లేమ్ చేద్దాం. సో, ఇప్పుడే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే సో, ఇంకా అంటే కోడీ రోడ్స్‌కి ఒక మంచి ఫైటే దొరకలేదు. సో, అలాంటప్పుడు మనం కోడీ రోడ్స్‌ని ఏమంటాం? సో, కోడీ రోడ్స్ తప్పేం కాదు కదా అది. సో, కోడీ రోడ్స్‌ని అనడంలో ఏమాత్రం కూడా అర్థం లేదు. సో, మనం కోడీ రోడ్స్‌కి కొంచెం టైం ఇద్దాం. ఇప్పుడే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. సో, తనకి టైం వస్తది. సో, తను డిఫెండ్ చేస్తారు, తను ఫైట్ చేస్తారు. సో, ఇప్పుడే అలా అనడం మంచిది కాదని నాకైతే అనిపిస్తుంది. సో, మరి మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ మూవీలోనైతే యాక్ట్ చేస్తున్నారు. సో, నిన్న ఒక షార్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. సో, రోమన్ రైన్స్ యాక్ట్ చేసే మూవీ నేమ్ ఏందంటే గుడ్ ఫార్చ్యూన్. సో, గుడ్ ఫార్చ్యూన్ మూవీలోనైతే రోమన్ రైన్స్ యాక్ట్ చేస్తున్నారు. సో, ఇది ఇంకా రిలీజ్ కాలేదు అండ్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. సో, అది ఇంకా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ బ్రేక్‌లో ఉన్నారు కాబట్టి మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు ప్రెజెంట్ రోమన్ రైన్స్ రిటర్న్ పైన ఏమైనా అప్డేట్ వస్తుందంటే సో, ఇప్పుడు రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. సమ్మర్ స్లామ్‌లో వచ్చినా రావచ్చంట. లేదంటే మేబీ 1 ఇయర్ టైం పడుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మేబీ ఇది నిజం కాకపోవచ్చు. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. అదేంటంటే బ్లడ్ లైన్‌లో రోమన్ రైన్స్‌కి ఒక మేజర్ రోల్ ఉందంట.
సో అదేందో మనకి తెలియదు. ప్రెజెంట్ అయితే బ్లడ్ లైన్‌లో రోమన్ రైన్స్ ఉన్నారు. సో ఒక న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఓల్డ్ బ్లడ్ లైన్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్‌గా రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అది తప్పితే ఒక్కవేళ మన అదృష్టం మంచిగా లేక సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రాకపోతే కన్ఫర్మ్‌గా వస్తారు. సో మేబీ కొంచెం అటు ఇటు అయిందనుకో సో రోమన్ రైన్స్ మేబీ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది 99% నిజం కాకపోవచ్చు. ఎందుకంటే రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లోనే రావచ్చు. లేదంటే అంతకన్నా ముందే వచ్చినా రావచ్చు. ఎందుకంటే బ్లడ్ లైన్ అనేది ఇంకా ఎండ్ కాలేదు. సో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారింది బ్లడ్ లైన్ స్టోరీ లైన్. సో అలాంటి స్టోరీ లైన్‌లో రోమన్ రైన్స్ ఒక మేజర్ రోల్ ఉంటదంట. సో దీన్ని బట్టి చూసుకుంటే రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ కన్నా ముందే వస్తారని అనిపిస్తుంది నాకైతే. సో ప్రెజెంట్ అయితే సమ్మర్ స్లామ్‌లో అంటే సమ్మర్ స్లామ్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దానికన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉండే. కాకపోతే మన WWE రిమూవ్ చేసింది. సో ఒక సర్ప్రైజ్ రిటర్న్ కోసం ఇలా చేసింది కావచ్చని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ యాక్ట్ చేస్తున్న మూవీలో రోమన్ రైన్స్ రోల్ ఏంటిదనేది కూడా మనకి క్లారిటీ లేదు. కాకపోతే రోమన్ రైన్స్ మూవీలోనైతే యాక్టివ్ చేస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో లోగన్ పాల్ యాజ్ ఎ యూఎస్ ఛాంపియన్గా 165 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక లోగన్ పాలే ఉన్నారు. ఓల్డ్ ఎరా నుంచి ప్రజెంట్ న్యూ ఎరాలోకి వచ్చిన సూపర్ స్టార్స్లో ఛాంపియన్గా ఉన్న సూపర్ స్టార్. అండ్ రియా రిప్లీ కూడా ఛాంపియన్గా ఉండే ఈ న్యూ ఎరాలో. కాకపోతే రియా రిప్లీ తన టైటిల్ని అయితే రిలింక్విష్ చేసేసింది. సో తనకి ఇంజరీ ప్రాబ్లం ఉంది. ఇంజరీ వల్ల తన టైటిల్ని వదులుకోవాల్సి వచ్చింది. అండ్ రియా రిప్లీ రిటర్న్ గురించి మాట్లాడితే 3 నుండి 4 నెలల టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనం అనుకున్న టైమే. సో అంతకన్నా ముందే రిటర్న్ చేసినా చేయొచ్చు. సో చెప్పలేం. ఇంజరీ తొందరగా నయం అవుతే రియా రిప్లీ తొందరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు లోగన్ పాల్ టైటిల్ రీన్ నచ్చుతుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.